ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్లకు త్వరలో నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి తెలిపారు. గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన కేటీఆర్ కు ముందుంది ముసళ్ల పండగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అహంకారంతో రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ శాఖతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న అధికారులు ఉన్నారన్నారు. పార్క్ హయత్ హోటల్ నుంచి కేటీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని నడిపించారని, ట్యాపింగ్ వ్యవహారం కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. A1 A2గా కేటీఆర్ని చేర్చాలి అంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఏంటి? సంతోషి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజు రోజుకి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు తేలుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఏదైతే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ కామెంట్స్ పై సీరియస్ గా స్పందిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సీనియర్ నేత మధు యాష్కి కూడా కేసీఆర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా కేటీఆర్ల హస్తం ఉంది. ఖచ్చితంగా త్వరలో ఎవరైతే అధికారులతో పాటు త్వరలో కేటీఆర్లకు కూడా నోటీసులు పంపించి వాళ్ళను కూడా ముద్దాయిగా చేర్చే అవకాశం ఉందంటూ కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డిపై చేసిన కేటీఆర్ వ్యాఖ్యలకు కూడా కేటీఆర్ కు ముందు ముసళ్ల పండుగ ఖచ్చితంగా త్వరలో ఏదైతే జైలుకి పెంచలు కూడా జైలుకి పోవడం ఖాయమంటూ కూడా ఖాయమని చేసిన పరిస్థితి. మరొక వైపు అహంకారం మొదలెక్కి మాట్లాడుతున్నారంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. మరొక వైపు పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతిలో భాగస్వామ్యమైన అధికారుల్లో కూడా ఇంకా ఉన్నారంటూ కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మధు యాష్కి వ్యాఖ్యలు సంచలనంగా మారినాయని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ఇటు ప్రతి జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఈ ట్యాపింగ్ కి సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అందరి అసెంబ్లీ ఎన్నికల్లో అందరి నేతలు కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇటు బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరొక వైపు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నేతలపై. ఈ నేపథ్యంలో కూడా రోజు ఖచ్చితంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇటు అధికార అనేక ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్నాయని చెప్పొచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.